నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే సన్మార్గం విత్ పద్మ. ఈరోజు మనం ఉన్నాము సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర. అందరికీ తెలిసిందే, ఆషాఢ మాసం వచ్చిందంటే బోనం ఉందంటే శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్కే ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు. అందరికీ తెలిసిన అంశమే, అమ్మవారిని కొలవని భక్తులంటూ కూడా ఉండరు. దాదాపు 250 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. అంత మహిమాన్వితమైన శక్తి గల అమ్మవారు శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు. ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమైనా సరే, ఎంత చెప్పుకున్నా సరే తక్కువే అవుతుంది. సో ఈరోజు ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి యొక్క విశిష్టత, అంతేకాకుండా ఈ దేవాలయం యొక్క విశిష్టత, ఇక్కడ మరొక అంశం కూడా ఉంది. ఒక చెట్టు, అమ్మవారు పుట్టక ముందు నుంచి కూడా ఇక్కడే ఒక చెట్టు కూడా ఉండడం జరిగింది. ఆ చెట్టు యొక్క విశిష్టత గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి మనకి వివరాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు మంత్రశాస్త్ర ఉపాసకులు బ్రహ్మశ్రీ శ్రీ వేణుమాధవ శర్మ గారు. వారిని అడిగి విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అంటేనే అందరికీ చాలా ఫేమస్, తెలిసింది. సికింద్రాబాద్ పేరు రాగానే వచ్చే పేరే శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్. ఎస్పెషల్లీ ఆషాఢం వచ్చేసరికి బోనాలు వచ్చేసరికి అమ్మవారి పేరు గుర్తుంటుంది. ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి అసలు? సజ్జశ్చిన్న కృకాణమభయం హస్తైరోరంగు గృహతి ఘోరాస్యాం శిరసాసృజా సురుశిరా మునియుక్తకేశావళి శృక్కయా శృక్రవాహం శ్మశానల్యాం శృత్యో శివాలంకృతి శ్యామాంగీం కృతమేకలాం శివకరై వేగీం గజే కాళికాం శ్రీ మహాకాళింగాయ నమః. అమ్మాయి చెప్పినట్టుగా ఆషాఢం వస్తోంది అనగానే తెలంగాణ ప్రజలకి, ఇంత పూర్వం 2 రాష్ట్రాలు కలిసి ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా ఎంతో ఉత్సాహాన్ని కలిగించేసేటువంటి ఈ ఆషాఢ జాతర ఇంచుమించుగా 15-16 రోజులు కొనసాగుతూ దేదీప్యమానంగా భక్తజనులందరూ వచ్చి మహాకాళి అమ్మవారిని దర్శించుకుని తమ శక్తి కొలది అమ్మవారికి కానుకలు సమర్పించుకొని అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని పొందుతున్నారు. అంటే దీనిలో ఒక చక్కటి ఔన్నత్యం ఉంది, అమ్మవారి గొప్పతనం ఉంది. దీనికి కారణం ఏమిటి అంటే, ఇంచుమించుగా 250 సంవత్సరాల క్రిందట లష్కరుగా పిలువబడేటువంటి తెలంగాణ, సికింద్రాబాదు ఈ ప్రాంతంలో డోలీగేరర్లందరూ నివసిస్తూ ఉండేవాళ్ళు. ఆనాడు ఎండలు ఎండిపోయి వానలు మొదలైనటువంటి సమయాల్లో ఇక్కడ కలరా, మసూచి, అంగవార్లు ఇతరమైనటువంటి వ్యాధులు విపరీతంగా క్రొగలడం, ఆ క్రొగలినటువంటి సమయంలో జనం తనువు చాలించి వెళ్ళిపోయేటువంటి స్థితిలో వాళ్ళని ఈ వ్యాధులు బాధించడం జరుగుతూ ఉండేది. అటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ డోలీగేరర్లు వీళ్ళందరూ కలిసి దగ్గర అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు అమ్మవారిని ప్రార్థించి, అమ్మ మాకు ఈ బాధ లేకుండా మేము ఎల్లవేళలా సుఖశాంతులతో వర్ధిల్లిట్టుగా మాకు ఆశీర్వదించేటట్టయితే మేము నిన్ను ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠింప చేసుకొని నీకు కొలుకు చేసుకొని నీ ఆశీర్వాదం పొందుతాను తల్లి అని వేడుకొనగా, అమ్మవారు వారి యొక్క కోరికల్ని తీర్చి ఆది వ్యాధులు లేకుండా కాపాడిన దానికి గుర్తుగా అమ్మవారిని ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠింప చేయడం జరిగింది. అయితే ఇక్కడ విశిష్టత ఏంటంటే, తెచ్చే నాటికే ఇక్కడ ఉన్నటువంటి వేప చెట్టు ఏదైతే ఉందో, ఈనాడు యూనివర్సిటీలో స్టూడెంట్స్కి రెఫరెన్స్గా ఉన్నటువంటి ఈ వేప చెట్టు ఆనాటికే ఇక్కడ ఉండడం, ఆనాటి భక్తులు ఆ అమ్మవారిని తీసుకొచ్చి మొట్టమొదటగా ఈ వేప చెట్టు కింద కూర్చోబెట్టడం జరిగింది. అందుకనే వేప చెట్టుని మనమందరం కూడా అమ్మవారి స్వరూపంగా ఒక్కొక్క ఆకుని ఒక్కొక్క దేవతగా భావించి అమ్మవారికి పూజ చేస్తాం. అయితే
200 సంవత్సరాల పైన ఈ యొక్క చెట్టు శాఖోపశాఖలుగా 3 అంతరాలకి పైగా కాకిపోయింది ఈనాడు. అయితే అమ్మవారు ఇక్కడ ఉన్నటువంటి జగదేక మాతని ఆలయంలో ప్రతిష్ఠింపచేసి చెన్నారెడ్డి గారి కాలంలో అమ్మవారికి రాతి కట్టడంతో మందిరాన్ని నిర్మింపచేసి జగద్గురువులు పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ 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 విజయాంతసింహభారతి స్వామి వారి యొక్క హస్తకమలాలచే ప్రతిష్ఠింపచేయడం, చక్కటి కుంభాభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించడం ఇంచుమించుగా ఒక 55-60 సంవత్సరాల క్రిందట చేసినటువంటి ఒక క్రియ. ఆనాటి నుంచి కూడా అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి అనేది చాలా ప్రచారంలోకి రావడం. విశేషం ఏమిటి అంటే ఆనాడు 250 సంవత్సరాల క్రిందట తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసినటువంటి అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఎందుకు పూజించాలి, ఎవరు పూజించాలి అనేటువంటి భక్తులందరి ఒక కోరిక మేరకు ఆషాఢమాసం వస్తూనే వ్యాధులు రాకుండా అమ్మవారికి శాఖలు సమర్పించి అమ్మవారి దయతో వాటిని అరికట్టుకోవడం జరిగింది. ఎప్పుడైతే పసుపు కుంకుమలు, ఈ యొక్క వేకాకు నీళ్లు ఆ కోతరాజు మీద కోసి సమర్పించుకుంటారో అమ్మవారు శాంతించి వాళ్ళందరినీ కూడా ఏ విధమైనటువంటి గాథలకి గురి కాకుండా కాపాడుతూ వచ్చింది అమ్మవారు. అయితే ఆనాడు తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసినటువంటి జగన్మాతకి ఆషాఢమాసమే ప్రధానంగా పెట్టుకొని మొట్టమొదటి ఆదివారం ఈ లష్కర్ ప్రాంతంలో ఈ సికింద్రాబాదు గ్రామంలో ఆనాడు జాతర అనేది మొదలైంది. ఆ విధంగా మొదలైనటువంటి ఈ పండగ లష్కర్ గోనాలుగా ప్రసిద్ధి కాంచి చక్కగా ఆనాటి నుంచి ఈనాటి వరకు దినదిన కృవర్ధమానమై ఈనాడు లక్షల ప్రజల్లో అమ్మవారి దర్శనార్థమై వస్తున్నారు. విశిష్టత ఏమిటి అంటే మొట్టమొదటగా వచ్చేటువంటి ఆదివారం నాడు ఊరి కొలింగేరల నుంచి అమ్మవారిని ఘటస్వరూపంగా ఎదుర్కొని వస్తారు. ఈ ఎదుర్కొని రావడమే అమ్మవారు పుట్టింటికి వచ్చింది, పుట్టింట్లో 15 రోజులు ఉంటుంది అనేటువంటి ఒక చక్కటి అలవాటుగా పెట్టుకొని అమ్మవారు వచ్చిన దానికి గుర్తుగా అమ్మవారు ఈ యొక్క 15 రోజులు పండగ చేసుకుంటుంది. ఈ పండగే జాతర. జాతరలో అమ్మవారు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క భక్తుణ్ణి, చాతగానటువంటి వాళ్ళని, వృద్ధులని, పసికిళ్ళని, రోగార్తులని అందరినీ ఆశీర్వాదం చేయడానికి గ్రామం అంతా తిరిగి వస్తుంది. మొట్టమొదటి రోజున అంటే నిన్నటి రోజున ఆదివారం నాడు అమ్మవారు ఘటస్వరూపంలో దేవాలయానికి వచ్చి 15 రోజులు గ్రామ సంచారం అయిన తర్వాత మళ్ళా 3వ ఆదివారం నాడు తెల్లవారుజామున 4 గంటలకి అలంకార పూరిత అయినటువంటి జగన్మాతని అలంకరించిన తరువాత తెల్లవారుజామున 4 గంటలకి చక్కటి మంగళహారతితో అమ్మవారి యొక్క ఆలయ ద్వారాలు తెరుచుకొనబడతాయి. ఈ ద్వారాలు తెరుచుకున్న తరువాత ముత్తైదువులందరూ తలస్నానం చేసి ఘటాలని లేక ఈ గోనాలని శిరస్సున కట్టుకొని వండుకున్నటువంటి అక్కడే వండినటువంటి తీపి పదార్థాన్ని అలంకారం చేసినటువంటి ఆ గోనానికి పైన శాఖలతో ఉన్నటువంటి చిన్న కుండ, దానిపైన గండదీపం, వేకాకులు ఇవన్నీ పెట్టి శిరస్సును పెట్టి ఈ ప్రాంతం అంతా కూడా ముత్తైదువులతోటి అమ్మవారి స్వరూపంగా కన్నుల కండువగా అమ్మవారే ఈ ప్రాంతం అంతా తిరుగుతోందా అన్నంత ఆనందంగా ఈ యొక్క ప్రాంతంలో మొట్టమొదటి బోనాలు శాఖలు తీసుకొచ్చి అమ్మవారి ఎదురుగుండా ఉన్నటువంటి కోతలింగడు ముందర అనగా రాజశ్యామల అమ్మవారి యొక్క ముందర ఉన్నటువంటి కోతలింగడుకైన ఈ శాఖలను కోసి తీగి వంటకాలు ఏవైతే వంట చేసుకొచ్చి గోన స్వరూపంగా తీసుకొస్తారో అది అమ్మవారికి సమర్పించి
తమ యొక్క బిడ్డలని కాకలని ఇంటి ఇల్లాదులని అందరినీ కూడా ఆయురారోగ్యాలతో కాపాడమని అమ్మవారిని ప్రార్థించుకుంటూ పసుపు కుంకుమలు చీరసారెలు తమకు తోచినటువంటి బహుమతులు అన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకొని భక్తులందరూ ఆనాడు ఇంచుమించుగా 4:30-5 గంటల వరకు ముత్తైదువులందరూ కూడా ఎడతెరిగి లేకుండా అమ్మవారి దర్శనం చేసుకుంటారు. తదనంతరం సాయంత్రం ఆనంద కోలాహలంతో కోతరాజులందరూ అక్క అయినటువంటి మహాకాళి అమ్మవారిని దర్శించుకోవడం కోసం కలహారకు గళ్ళ రూపంలో ఆ గళ్ళలో పూర్వకాలం అయితే కక్కు గెల్లాలు కాయసాలు నానా రకాల పిండి వంటలు ఇవన్నీ పెట్టుకుని ఎడ్ల గండ్లలో వాటిని అలంకారం చేసుకొని తీసుకొచ్చి కోతరాజులు విన్యాసంతో నీడ తాళాలతో ఆనందంగా ఆడుకుంటూ అమ్మవారికి ఇష్టమైనటువంటి నాట్యం చేసుకుంటూ వచ్చి సమర్పించుకోవడం జరుగుతుంది. రాత్రి వేళ ఆ రోజు రాత్రి జలకుండ తీసుకురావడం, ఆ తర్వాత కచ్చికుండ తీసుకురావడం మేళతాళాలతో రాత్రి అర్ధరాత్రి సమయంలో జరుగుతుంది. రాత్రి 11 గంటల వేళలో అమ్మవారికి కాళరాత్రి పూజ, విశేషమైనటువంటి పూజ. ఈ పూజలో సాధారణంగా ఇదివరకు రోజుల్లో అయితే కేవలం ఈ ఆనాడు ఉన్నటువంటి అమ్మవారిని తీసుకొచ్చినటువంటి కులాలు మతాలు జాతులు ఏవైతే ఉంటాయో వాళ్ళు మాత్రమే పాల్గొనేవాళ్ళు. ఈ రోజున అందరూ పాల్గొంటూ ఉన్నారు. అయితే 11 గంటలని మొదలైనటువంటి పూజ సరిగ్గా 12 గంటల సమయంలో అమ్మవారికి దివ్య మంగళహారతితో ముగుస్తుంది. అది అయిన తర్వాత మర్నాడు తెల్లవారుజామున సోమవారం నాడు అమ్మవారికి రంగం అనేటువంటి కార్యక్రమం జరగబడుతుంది. ఈ రంగంలో విశిష్టత ఏమిటంటే కచ్చి కుండకైన ఆనాటి నుంచి జోగిని స్వరూపంగా కట్టికి గాసింగం కట్టి జనానికి కేవలం జనం కోసమే వదిలేసినటువంటి ఆ స్త్రీని ఈ సాన్నిధ్యంలోకి తీసుకొచ్చి మేళతాళాలతో ఈ సాగర మంత్రాలతో అమ్మవారి కచ్చికుండకైనా నిలబెట్టడం జరుగుతుంది. అమ్మవారి సత్యం తెలియచేస్తూ అమ్మవారు ఆవహించిన తరువాత ఆ కచ్చికుండ ఆ జోగిని నిలబడ్డా కూడా విరగకుండా ఉండి పగిలిపోకుండా ఉండి తాను చెప్తున్నటువంటి భవిష్యత్తుని మొత్తం తెలియజేసేంత వరకు ఉండి అమ్మవారు కైలాసం వెళ్ళిపోయిన తర్వాత ఆ కుండ పగిలిపోవడం, పగిలినటువంటి ఈ యొక్క కుండ నిదర్శనం ఏమిటి అంటే అమ్మవారు తన శక్తిని తెలియజేసుకోవడమే. ఇక్కడ అమ్మవారు ఉన్నంతసేపు కూడా ఆ కచ్చికుండ సాధారణంగా అయితే మనం ముట్టుకుంటే పగిలిపోయే స్థితిలో ఉంటుంది. కానీ ఆ జోగిని నిలబడి భవిష్యత్తు చెక్కినంతసేపు కచ్చికుండ కదలకుండా ఉండి అమ్మవారు తన యొక్క సత్యాన్ని తెలియజేసుకునేటువంటి ప్రక్రియే భవిష్యమాని. ఇది అయిన తరువాత కోతరాజుల విన్యాసంతో ఇక్కడ ఒక చిన్న కార్యక్రమం ఉంటుంది. గలిహరణం చేస్తారు. అది అయిపోయిన తర్వాత అమ్మవారు గజారూఢయ్యి ఆనందంగా అత్తవారింటికి ఘటస్వరూపంలో మళ్ళా తిరిగి వెళ్ళిపోయి కొరిగేరలు దాటుతుంది అనేటువంటిది ఇంతకాలంగా ఈ 250 సంవత్సరాలుగా ఈ లష్కర్ గోనాలు మొట్టమొదటగా ఎవరు ఏమి చెక్కినా ఎన్ని చెక్కినా గోనాలు మొదలైనది ఈ ప్రాంతంలోనే లష్కర్ గోనాలుగా ప్రసిద్ధికెక్కినటువంటి ఈ ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలోనే ఇక్కడే మొట్టమొదటగా జరిగినటువంటి ఈ క్రియకి ఇంత ప్రాచుర్యం వచ్చి ఎక్కడ ఎంత బోనాల పండగ జరిగినా కన్నుల కండువగా జనాలు మైమరిచిపోయేంత ఆనందంగా మళ్ళీ మళ్ళీ చూడాలి ఈ పండగ అనేటువంటి ఒక కోరికతో దినదినాభివృద్ధి పెరుగుతూ జరుగుతున్నటువంటి ఈ గోనాల పండగ, లష్కర్ గోనాల పండగ ఇక్కడే మొదలై ఇక్కడే ఇంత చక్కగా జరగడం చాలా విశిష్టమైనటువంటి విషయం. ఈ యొక్క గోనాల విశిష్టత అమ్మవారు ఆశీర్వాదం పొందడమే. ఆది వ్యాధుల నుండి అందరూ కాపాడడం కోసం అమ్మవారి యొక్క ఆశీర్వాదం కోసం చేసేటువంటి పండగనే ఈ లష్కర్ గోనాల పండగ.
అంటే గతంలో జరిగే బోనాలు అంటే మొదట్లో జరిగే బోనాలకి ఇప్పుడు జరిగే బోనాల పండగకి ఏంటి మీరు చాలా కాలంగా చూసుంటారు కాబట్టి ఏంటి తేడా ఏమైనా కనిపించిందా? అమ్మ, ఈరోజు చాలా విచిత్రంగా మనుషులు చాలా రకాల మార్పులు చెంది అమ్మవారి యొక్క ఉనికిని, దేవత ఉనికిని మనము గమనించుకోలేకపోతున్నాం. హైందవ సాంప్రదాయంలో, సనాతన ధర్మంలో పసుపు కుంకుమలకి, వేపాకుకి, మామిడాకుకి, అమ్మవారికి చేసేటువంటి ఈ యొక్క సుగంధ ద్రవ్యాలతో వేసేటువంటి కొగలకి, ఆ తర్వాత మంగళహారతులకి ఉన్నటువంటి ప్రాధాన్యత అనన్య సామాన్యమైనటువంటిదమ్మా. ఇంత చక్కటి ఈ యొక్క జాతరలో తెల్లవారుజామున ఆలయం ముందరికి ఏమీ తెలియనటువంటి సాధారణమైనటువంటి మనిషి వచ్చాడంటే ఆ రోజు తెల్లవారుజామున స్త్రీ స్వరూపాన్ని, ఆడవాళ్ళ యొక్క మూర్తులని మనం చూస్తే చేతులెత్తి దండం పెట్టాలి అని ఇంత కళకళలాడుతూ తలస్నానాలు చేసి పట్టుకట్టలు కట్టుకొని చేతుల నిండా గాజులు వేసుకొని పెద్ద గొట్టు కట్టుకొని ముఖానికి పసుపు రాసుకొని వాళ్ళందరూ ఆ ఘటాలని, ఆ గోనాలని, తర్వాత ఈ శాఖలని, గండ దీపాలని, ఏకాకులతో అలంకారం చేసిన వాటిని శిరస్సు పైన పెట్టి ముత్తైదువులందరూ వచ్చి అమ్మవారికి సమర్పిస్తుంటే ఆ అమ్మవారి యొక్క స్వరూపం వీళ్ళల్లో కనగడుతూ ఉంటుంది. అంత చక్కటి ఈ పండగ యొక్క ప్రాధాన్యత ఈనాడు కొంత ఏలంగిరి వేషాల వల్ల మార్పు చెందుతూ కొత్తగా వస్తున్నటువంటి స్టైల్స్కి అనుగుణంగా మారుతోంది. అది లేకుండా సనాతన ధర్మాన్ని, సాంస్కృతిక ఈ యొక్క విశిష్టత కలిగినటువంటి పూజలని, ఇది వేద సంబంధమైనటువంటిది కాకపోయినప్పటికీ కూడా ఆచారానికి సంబంధించినది. లోకాచారం అనేది ఒకటి ఉంటుందమ్మా. ఆ విధమైనటువంటి లోకాచారంలో ఎంతో విశిష్టత కలిగినటువంటి ఈ గోనాల పండుగ తెలంగాణ ప్రజలందరికీ కూడా తలమానికమై ఈ యొక్క ప్రదేశం అంతా కూడా అమ్మవారి స్వరూపంగా నిండిపోతుంది. ప్రత్యేకించి బోనంలో ఆ బోనం తయారీలో ఏమేం పెట్టాలంటారు? అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తూ ఉంటారు కాబట్టి. అదేమీ లేదమ్మా. ఆడపిల్ల మన ఇంటికి వస్తే తీపి వంటలతో ఆడపిల్లకి పెట్టి సంతోషపడ్డం అనేది మా తెలంగాణ ప్రజలకి ఆనవాయితీ. అలాగే ముత్తైదువులందరూ కూడా ఈనాడు వెండి, బంగారం, ఇత్తడి, రాగి మొదలైనటువంటి ఈ యొక్క గోనాలని కొనుక్కొచ్చి నానా రకాలుగా తయారు చేస్తున్నారు. కానీ ఆ రోజుల్లో కొత్త కుండ కొనుక్కొచ్చి దాన్ని శుద్ధిగా తలస్నానం చేసి కట్టెల మీద ఆ యొక్క కుండని పెట్టి దానిలో పాయసం వండడం, ఆ పాయసంలో పచ్చకూర కానీ, కూరీలు కానీ, తీపి వంటలు కానీ ఇవన్నీ అందులో పెట్టి చక్కగా అమ్మవారి మా ఇంట్లో ఈ పిండి వంటలు తిని మమ్మల్ని ఆశీర్వాదం చేస్తుంది అనేటువంటి భావనతో ఆ కుండకంతా కూడా పసుపు కుంకుమలతో అలంకారం చేసి దానిపైన ఇంకొక చిన్న కుండ పెట్టి దానిలో గావి నుంచి తెచ్చినటువంటి నీళ్లు పోసి దానిలో ఇష్టమైన వాళ్ళు కళ్ళు పోసుకుంటారు. లేదు ఆ ప్రక్రియ మాకు వద్దు అనుకునే వాళ్ళు పెరుగు వేసుకుంటారు. పెరుగు ఎందుకు వేస్తారు అంటే మజ్జిగ చల్లదనాన్ని కలిగింపజేస్తుంది. బాగా ఎండలో పడి వచ్చిన వాళ్ళకి మనం ఇంటికి వచ్చినటువంటి అతిథులకి మజ్జిగ ఇచ్చి శాంతపరుస్తాం. ఆ విధంగానే ఆ చిన్న కుండలో మజ్జిగ వేసి తరువాత పసుపు కుంకుమలు వేసి వేక కుండలు పెట్టి దానిపైన గండదీకాన్ని పెడతాం. ఆ గండదీక స్వరూపమే అమ్మవారిగా భావన చేసి తలపైన పెట్టుకొని ఇష్టమైతే మేడతాళాలతోటి వారి వారి శక్తిని అనుసరించి ఇష్టంగా ఆ యొక్క గోనాన్ని తీసుకొచ్చి జగన్మాత అయినటువంటి మహాకాళి అమ్మవారికి సమర్పించుకోవడం అనేది సాంప్రదాయం. మీరు దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ దేవాలయంలో పనిచేస్తున్నారు? అసలు నిజంగా చెప్పాలంటే మా తాతగారు ఈ యొక్క దేవాలయంలో
60-70 మంది గ్రాంహలు అమావాస్యకి మంత్రశాస్త్ర ప్రధానమైనటువంటి ఈ మహాకాళి అమ్మవారి దేవాలయంలో అత్యద్భుతంగా పూజలు జరుగుతూ ఉండేవి. శాస్త్రకరమైనటువంటి పూజలు. అందులో ఓరుగంటి గారు, విశ్వనాథం గారని ఒక ప్రధాన అర్చకులు ఉండేవారు. వారి కుటుంబీకులు, అలా విశేషమైనటువంటి కుటుంబాల వాళ్ళందరూ ఈ ఆలయంలో మా తాతగారైనటువంటి రంగావతుల జయకృష్ణమూర్తి గారు అడ్వైజర్గా ఉండేవారు. వాళ్ళందరూ కలిసి చక్కటి పూజలు నిర్వర్తించేవాళ్ళు. ఆ నిర్వర్తించేటువంటి సమయంలో సాధారణంగా అమ్మవారు తానుగా కనిపించడం జరుగుతూ ఉండేది. అంతటి శక్తి కలిగినటువంటి ఈ యొక్క మహాకాళి దేవస్థానంలో రాగరాగా ఆ పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోవడం, వారి స్థానే 3వ తరమైనటువంటి మేమందరం మళ్ళీ ఆలయంలో చేరిన తరువాత అమ్మవారికి ఇక్కడ నేను శ్రీ విద్యా పండితుడిని, మంత్రశాస్త్రవేత్తని, మంత్రవాదిని, అలాగే ఎల్లంగట్ల రామకృష్ణ గారు అని ఉన్నారు. వారు మంత్రశాస్త్రవేత్త, వారు కూడా శ్రీ విద్యా పండితులు, వేద పండితులు. అలాగే ఈ కరంకొరలో ఉన్నటువంటి 4-5 అర్చకులు ఈ దేవాలయంలో ఇవాటికి ఉన్నారు. వాళ్ళందరూ కూడా చక్కగా ఆలయ అభివృద్ధికి, ఆలయ యొక్క దేవత చైతన్యానికి పాటుపడుతూ ఉంటారు. అదేవిధంగా నేను జగద్గురువుల దగ్గర, పుష్పగిరి పీఠాధిపతుల దగ్గర మంత్రశాస్త్రాన్ని అభ్యసించి ఇంచుమించుగా 40 సంవత్సరాలుగా ఈ అమ్మవారికి నాకు సేవ చేయాలనేటువంటి ఒక విశేషమైనటువంటి కోరిక ఉన్నందువల్ల ఈ దేవాలయంలో నేను కూడా శ్రీ విద్యా పండితుడిగా, మంత్రశాస్త్రవేత్తగా, మంత్రవాదిగా ఎన్నుకోబడి అపాయింట్ చేయబడి ఈ దేవాలయంలో 40 సంవత్సరాలుగా ఉన్నాను. ఈ దేవాలయం ఈ సంవత్సరం ఏ విధంగా ఉన్నాయి ఏర్పాట్లు? అంటే ప్రతి సంవత్సరం కూడా ఎంత చేసినా అమ్మవారికి తక్కువనే అనిపిస్తుంది మనకి. అందులోని ఆడపిల్లలకి ఎంత చేసినా తక్కువే అని అమ్మవారిని కూడా ప్రతి ఒక్కరు ఆడపడుచుగా, మన ఇంటికి వచ్చిన అమ్మాయిగా ఫీల్ అవుతారు. కాబట్టి ఈ సంవత్సరం ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ రంగం అనేది ఏ రోజు జరుగుతుంది? మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి చక్కటి విషయం అమ్మా. 60 సంవత్సరాల కిందట చెప్తున్నారు. ఇంచుమించుగా పండగ రోజున పొద్దున 6 గంటలకి దేవాలయం తెరిస్తే 5-6 వేల మందితో దేవాలయం తెరవబడేది. ఈ రోజున మొట్టమొదటి రోజున పండగ ద్వారాలు తెరిచే సమయానికి కొన్ని లక్షల మంది ఆలయం చుట్టూ ఎప్పుడు చూస్తామా జగన్మాతని, అమ్మవారి యొక్క హారతిని ఎప్పుడు కళ్ళగద్దుకుంటామా అనేటువంటి ఒక ఆతృతతో ఆ జగన్మాత యొక్క స్వరూపాన్ని చూడడం కోసమై ఇంచుమించుగా రాత్రి 1 గంట నుంచి వేచి ఉంటారు. ఆ వేచి ఉన్నటువంటి భక్తులంతా కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడం, తరువాత ఈ దర్శనానంతరం అందరూ మళ్ళీ రావాలి అని మళ్ళీ సాయంత్రం రావడం, మరునాడు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఆనాడు 5-6-10 వేల మంది దర్శనం చేసి 60 సంవత్సరాల కిందట. ఇవాళ కనీసం ఆలయంలో ఈ జాతర సమయంలో మొదటి రోజున మొదలైనటువంటి జనం 15 రోజులు కూడా ఈ జగన్మాతని దర్శనం చేసుకోవడానికి తండోపతండాలుగా ఏం చేస్తున్నారు. అందరూ ఈ యొక్క జాతరలో ఆఖరి రోజున చూడలేనేమో, అందుకని ముందుగానే చూద్దాం అమ్మవారిని అనేటువంటి ఒక కోరికతో వస్తున్నారు. ఈ ఆలయానికి కనీసం 50 లక్షల మంది వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నట్టుగా ఒక అంచనా అమ్మ. అయితే ఆనాటికి ఈనాటికి విశేషం ఏంటంటే, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమైనటువంటి పండగగా అమ్మవారికి పట్టు చీరలతోటి, శారలతోటి మొట్టమొదటి పసుపు కుంకుమల్ని రాష్ట్రం తరఫున అమ్మవారికి సమర్పించడం, రాష్ట్ర పండగగా దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఆనాటి నుంచి మరీ ఎక్కువైపోయింది ఇది. ఈ 15 రోజులు కూడా ఆఖరి 2 రోజులే కాకుండా ఈ 15 రోజులు కూడా జాతరగానే నిన్న నుంచి మొదలైపోయిందమ్మా. ఎప్పటికో చివరి జాతర ఎప్పుడు జరుగుతుంది?
చివరికి రోజు ఆదివారం నాడు ఇవన్నీ జరిగిన తర్వాత సోమవారం 16వ రోజున అమ్మవారు ఎప్పుడైతే ఏనుగుకైనా ఘట స్వరూపంలో అత్తవారింటికి వెళ్ళిపోతుందో, నిజంగా చెప్పాలంటే ఏదో ఒక వెలుగు దాటి వెళ్ళిపోయింది, ఆ చైతన్యం కదిలి వెళ్ళిపోయింది అనేటువంటి ఒక ఊహ భక్తులందరిలో రావడం నేను కన్నులారా చూసినటువంటి ఒక విషయం. ఏమైనప్పటికీ కూడా అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత ఆ క్రొగ తగ్గి సాయంత్రం వరకు కేవలం దర్శనార్థమై భక్తులందరూ వచ్చి ఆ రోజు రాత్రి 12 గంటల వరకు దేవాలయం తెరిచుండి ఇంచుమించుగా 40 గంటల తరువాత ఆలయాన్ని రాత్రి 12 గంటలకు మూసేయడం జరుగుతుంది. అక్కడి వరకు పండగ జరుగుతూనే ఉంటుంది. రంగం అనే ఒక కార్యక్రమం ద్వారా భవిష్యవాణి చెబుతూ ఉంటారు. భవిష్యవాణి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనుకోవాలి? భవిష్యవాణి ద్వారా ఏం తెలుస్తాయి అనుకోవచ్చు? ఈనాడు మీరందరూ ఉన్నారమ్మా, మీడియాలు ఉన్నాయి, టెలిఫోన్లు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి. ఒకళ్ళ విషయాన్ని ఒకళ్ళు తెలియజేసుకుంటున్నారు. ఆ 250 సంవత్సరాల క్రిందట మీడియా అయినా కానీ, టెలిఫోన్లు అయినా కానీ, సెల్ ఫోన్లు అయినా కానీ అన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపమే. ఆనాడు ఉపాసకులు ఎంత విశేషంగా ఉండేవాళ్ళంటే, ఒకవేళ నువ్వు వచ్చి కానీ ఏదన్నా విషయం తెలియచేస్తే దాన్ని ఇంకొకళ్ళకి తెలియచేయాలి అంటే చాలా చక్కటి విషయాలు జరుగుతూ ఉండేవి. వారికి చాతైనటువంటి భాషలో ఒక తాళపత్రంకైనా రాసి దాన్ని అమ్మవారి పాదాల దగ్గర పెడితే ఆవిడ మర్నాడు తెల్లవారేసరికి వాళ్ళ ఇళ్ళకి చేరవేయడం జరుగుతూ ఉండేది. ఇది నేను కళ్ళతో చూసినటువంటి విషయం మా సమయంలో కూడా. అట్లా అమ్మవారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఈవిడే మనకి దిక్కు అనేటువంటి భావనతో ఆనాడు చక్కటి ఒక ఉపయోగమైనటువంటి విషయాన్ని తెలుసుకుని జోగిని పైకి అమ్మవారిని ఆవహింక చేస్తాం. ఆవహింక చేసినప్పుడు ఎవరో నాలాంటి తెలుసుకున్నటువంటి తెలివి ఉన్నటువంటి ఒక వ్యక్తి నిలబడి అమ్మవారిని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏ ప్రశ్నలు అడుగుతున్నాడు? ఈ భక్తులందరికీ, ఇన్ని లక్షల భక్తులకి సంబంధించినటువంటి విషయం ఏది మూలమైనదో దాన్ని తీసుకొని దాన్ని అడగడం జరుగుతుంది. ఆ అడిగిన దానికి భవిష్యత్తు తెలిసినటువంటి ఏకైక స్వరూపం ఏదైతే ఉందో అదే జగన్మాత. ఆవిడ జరగబోయేది ఏ విధంగా జరుగుతుంది, ఎందువల్ల జరుగుతుంది, లేదా గడిచిపోయిన విషయంలో వచ్చినటువంటి అవంతరాలు ఏ విధంగా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అని చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవతయే జగన్మాత. అందుకని ఆనాటి నుంచి కూడా ఆవిడని ఆశ్రయించి ఈ మీడియా, సెల్ ఫోన్లు ఇవన్నీ ఈనాడు మనం సమకూర్చుకునేవి. కానీ అత్యంత ప్రభావశాలి అయినటువంటి ఆ జగన్మాత అందరికీ మంచిని తెలియజేస్తూ తానే అన్నీ అయి కాపాడేటువంటి జగన్మాతని అందరూ నమ్ముకొని ఈ విధమైనటువంటి కష్టాల నుంచి బయటపడేవాళ్ళు. ఈ దేవాలయానికి సంబంధించి ఏమన్నా అంటే ప్రతి ఒక్క దేవాలయానికి కొన్ని రహస్యాలు అంటూ ఉంటాయి. ప్రత్యేకించి ఏమైనా గుప్త నిధులు కావచ్చు, లేదంటే కొన్ని చెప్పకుండా రహస్యాలు అంటూ ఉంటాయి. ఈ దేవాలయానికి సంబంధించి ఏమైనా అటువంటివి ఉన్నాయంటారా? నాకు తెలిసి జగన్మాత మహాకాళియే గుప్త నిధి అమ్మ. అంతకంటే గుప్త నిధి ఇంకొకటి లేదు. ఆస్తి వచ్చింది అంటే ఈ ఆస్తిని మించినటువంటి ఆస్తి లేదు. అటువంటి జగన్మాతే మనకి ఆశీర్వాద గళంగా ఉంటే వేరే విషయాలు మనం అనవసరం ఏమో వాటి గురించి ఆలోచించడం అనేది నా ఉద్దేశం. అంటే ప్రత్యేకించి రహస్యాలు అంటూ తెలియనివంటూ ఏమీ లేవంటారా? విశేషమే మహాకాళి. మహాకాళి ఎదురుకుండా వచ్చి అందరికీ తమ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయడం అనేది ఈ ప్రాంతంలో జరుగుతూ ఉండేది. అది చాలా గొప్ప విశేషం. అది రహస్యం కూడా. అమ్మవారి ఉపాసన చేసి ఎవరైతే అమ్మవారిని గుడి ముందర నిలబడి ప్రార్థన చేస్తే అయితే కళల స్వరూపంలో కానీ వాళ్ళ యొక్క భక్తిని బట్టి, మంత్ర ఉపాసనని బట్టి ఆవిడ వచ్చి సమాధానం చెప్పడం కంటే ఇంతకంటే కావలసినటువంటి నిధి ఇంకొకటి ఏముంటుందమ్మా?
దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి అమ్మవారి సేవలో ఉన్నారు మీరు. మీకు కలిగిన అనుభూతులు ఏమన్నా ఉన్నాయా? అంటే గొప్పవి అంటే ప్రతి ఒక్కరికి అంటే ఈ 40 సంవత్సరాల నుంచి మీరు అమ్మవారితో నిరంతరం ఉంటూనే ఉంటారు. నా సామాన్య భక్తులు అంటే ఒకసారి చూసి వెళ్ళిపోతారు. మీరు అలా కాదు. నిత్యం ఇక్కడే ఉండి చూసే అదృష్టం ఇది. అలాంటి మీకు అనుభూతులు అమ్మవారితో ఏమన్నా కొంచెం కలిగినట్టు మాట్లాడినట్టు ఏమన్నా మీకు ఎప్పుడైనా అనిపించిందా? చాలా 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 నేను అమ్మవారి ఉపాసకుడిని కాబట్టి ఈ ఇప్పుడు నువ్వు అడిగిన దానికి మళ్ళీ ఈ ప్రశ్నకి ఇంటర్నెట్ ఏమిటి అంటే ఉపాసనా విధానంలో ఆ అమ్మవారిని ఎప్పుడైతే మనం అనుష్ఠానం చేస్తామో ఆవిడ యొక్క ఉనికి ఎల్లవేళలా మనల్ని అంటుకొనే ఉంటుంది. ఆ విధంగానే మానసికమైనటువంటి ఒక స్వరూపంగా అమ్మవారు ఇది చెయ్యి, ఇది చెయ్యవద్దు, ఇది చేస్తే నీకు అపవాదు కలుగుతుంది, లేకపోతే కష్టం కలుగుతుంది అని మానసికంగా మనకి తెలియచేస్తూనే ఉంటుంది. ఆ విధమైనటువంటి చక్కటి అనుభూతుల్ని ఇంచుమించుగా నిరంతరము నేను అనుభవిస్తూనే ఉంటాను. అలాగే అమ్మవారు స్వప్న దర్శని అయి ఏదన్నా రేపు జరిగేటువంటి విషయం ఉంటే వద్దు అని తెలియజేయడం చాలా మాటలు జరిగిందమ్మా. ఎవరైనా సరే భక్తులకి కొన్ని కష్టాలు ఉంటాయి, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, అమ్మవారికి చెప్పుకోవాలని అనుకుంటే వాళ్ళు ఎలాంటి నియమాలు పాటిస్తూ అమ్మవారిని కొలిస్తే వారికి ఉన్న కష్టాలు పోతాయి అంటారు? ఎవ్వరు పాటించిన అమ్మవారి యొక్క పూజలు శుచి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అమ్మ. ఇతరులకి లేనటువంటిది మనకు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే తెల్లవారిన తర్వాత తలస్నానం చేసి ఉతికినటువంటి గట్టలు కట్టుకుని దేవతకి దీపాలు వెలిగించి మనస్సు పూర్తిగా అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ దేవతా స్వరూపాన్ని కానీ ప్రార్థన చేసి వాళ్ళ శక్తిని బట్టి అమ్మవారి యొక్క పూజలు చేసి దేవతల యొక్క పూజలు చేసి వేడుకుంటే వాళ్ళందరికీ కూడా చక్కటి మార్గాన్ని నిర్దేశింపబడేటువంటి దేవతా స్వరూపం ఒక్క హైందవ సాంప్రదాయంలో మాత్రమే హైందవులు అనుభవిస్తున్నటువంటి ఈ క్రియ మాత్రమే. ప్రత్యేకించి మనకి ఇక్కడ వృక్షం గురించి మీరు మొదట్లో చెప్పారు. దాదాపు అమ్మవారి ఇక్కడ ప్రతిష్ఠించడానికి ముందు నుంచి కూడా ఈ చెట్టు ఉంది, ఫస్ట్ ఈ అమ్మవారిని ఇక్కడే ప్రతిష్ఠించడం జరిగిందని చెప్పేసి ఈ చెట్టుకి సంబంధించి ఏమైనా విశేషాలు ఉన్నాయంటారా? ప్రత్యేకించి లోకలు ఉన్నటువంటి మూర్తి స్వరూపంలో ఉన్న జగన్మాతకి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఉందో అంతే స్వరూపంగా ఈ అమ్మవారిని కూడా వేగ చెట్టుని కూడా పూజింప చేయడం జరుగుతుంది. అందుకని చెట్టు నిండా పసుపు రాసి గొట్లు కట్టి అమ్మవారి స్వరూపంగా ఒక కట్టు చీర కట్టి అమ్మవారికి కూలమదండ వేసి అదే స్వరూపంగా ఇక్కడ కూడా అమ్మవారికి పూజ చేయడం జరుగుతుంది. నిదర్శనము అంటే ఇక్కడ వెలిసినటువంటి జగన్మాత ఈ చెట్టు కింద తీసుకొచ్చి పెట్టారు కాబట్టి అమ్మవారి స్వరూపంగానే ఈయన్ని కూడా భావన చేస్తూ ఉంటారు. గురువుగారు, ఈ రోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మాకు తెలియని ఎన్నో విషయాలు అమ్మవారి గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభం. అమ్మవారి యొక్క విశిష్టత తెలియజేయడంలో అంతకంటే ఆనందం ఇంకోటి ఉండేదమ్మా. అందులో బీఆర్కే మీడియా వాళ్ళు ఇంతటి చక్కటి విషయాన్ని ఇంత సమయం కేటాయించి అమ్మవారి యొక్క ప్రాధాన్యతని అందరికీ తెలియజేయాలనుకునే మంచి ఆకాంక్షతో ఇంత చక్కటి కార్యక్రమాన్ని మీరు నిర్వర్తించారు కాబట్టి ఆ జగన్మాత యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదం అనుగ్రహం మీ మీద ఎల్లవేళలా ఉండాలని ఉంటుందని ఆశిస్తూ హర నమః పార్వతీపతే హర హర మహాదేవ. చూసారు కదండి, సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానం యొక్క విశిష్టత, అదేవిధంగా దేవాలయానికి వచ్చే భక్తులు ఎలాంటి నియమాలు పాటించాలి, ఇక్కడికి వస్తే ఎలాంటి సమస్య అయినా సరే తీరిపోతుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. మన నమ్మకమే మనకి శ్రీరామ రక్ష అంటూ అమ్మవారు ప్రతి ఒక్కరిని కూడా తమ బిడ్డల్లా ఎప్పుడు చూసుకుంటూ ఉంటుంది. ఎలాంటి సమస్య వచ్చినా సరే తీరుస్తుందని ఒక గొప్ప నమ్మకం భక్తుల్లో ఎక్కువగా ఉందని చెప్పేసి గురుగారు చెప్పడం జరిగింది. ఇది ఈనాటి కార్యక్రమం. నమస్తే.